అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా భూమి అనేది ఒక ఇమోషన్ అధ్యక్ష. భూమి అనేది ఒక ఆస్తిగా అనిపిస్తుంది, కానీ భూమి అనేది ఒక ఇమోషన్. ఏ వ్యక్తికైనా కూడా మదర్ ల్యాండ్ అంటాం తప్ప ఇంకొక మాటతో మాట్లాడడం అధ్యక్ష. భూమి అంటే మాత, భూమి అంటే ఒక ఇమోషన్ ఎవరికైనా. అదేవిధంగా అధ్యక్ష, మనం ఆలోచన చేస్తే భూమి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు దేశంలో ఇద్దరే ఉంటారు అధ్యక్ష. ఒకడు సైనికుడు, అక్కడ బార్డర్ దగ్గర కాపలా కాసి భూమాతను కాపాడేవారు. ఇంకొకళ్ళు రైతు. అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు ఆ దుఃఖం తెలుసు అధ్యక్ష. తర్వాత కూడా రైతుల మీద సబ్జెక్ట్ వస్తుంది, మీకు తెలుసు. ఎంత భయంకరమైన దుఃఖం ఉండే తెలంగాణ రాష్ట్రంలో. ఎండిపోయినటువంటి భూములు చూసి ఎంత కుమిలిపోయినా మీకు తెలుసు అధ్యక్ష. దాంతోపాటు మన దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మనం రాచరిక వ్యవస్థ నుండి వచ్చినాం. ఆనాడు 1942లో మా భూమి మాకు కావాలి అని చెప్పి ఉద్యమం చేసి కొట్లాడితే ఒక 7-8 ఏళ్ల తర్వాత మన దగ్గర ప్రత్యేక చట్టాలు వచ్చినాయి అధ్యక్ష. మన హైదరాబాద్ స్టేట్ ఒక సపరేట్ కంట్రీగా ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ రెవెన్యూ చట్టాలు వేరుగా ఉండే. ఆనాడు రాజుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రజలు తెచ్చుకున్నటువంటి మళ్ళీ చట్టాలు వేరుండే అధ్యక్ష. ఈ అన్నిటినీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కన్సిడర్ చేయాలి అధ్యక్ష. ఇవాళ కొత్త చట్టం ఒకటి చేస్తున్నామంటే ఏదో ఒక వ్యక్తి మీద కోపమో, ఒక పార్టీ మీద కోపమో, ఒక అంశం ఏదో తప్పు జరిగిపోయింది కాబట్టి మొత్తానికి చట్టాలే బాగలేవు, పరిస్థితులే బాగలేవు అనేటటువంటి ఆలోచనతో కాకుండా ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు దేని ద్వారా మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన పెట్టుకొని చేసుకుంటే అధ్యక్ష, ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే అధ్యక్ష, అన్న మాట్లాడుతూ చెప్పారు పొంగిలేటి గారు. 1971లో ఒక చట్టం చేస్తే 40 ఏళ్ళు 41 సంవత్సరాలు అలా ఉండిపోయింది చట్టం అని. అంటే తరతరాల పాటు కొన్ని జీవితాలను, కొన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేటటువంటి అంశం అధ్యక్ష ఇది. కానీ అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం చూస్తుంటే డెఫినెట్గా ఒక తిరోగమన చర్యలాగానే నాకు కనపడతా ఉంది అధ్యక్ష. నేను పాలిటిక్స్ మాట్లాడిన అధ్యక్ష, తక్కువ మాట్లాడతాను, కానీ టెక్నికల్ అంశాలు మాత్రం ఎక్కువగా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇవాళ మనం ఒకసారి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్యక్ష, దాదాపు 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది అధ్యక్ష మన రాష్ట్రం. దీంట్లో 2.8 కోట్లు దాదాపుగా తెలంగాణలో మొత్తం భూభాగం ఉంటుంది అధ్యక్ష, ఎకరాల్లో లెక్క చూసుకుంటే. అందులో సాగు యోగ్యమైనటువంటి భూమి 2.40 crores అధ్యక్ష, 2,40,00,000. ఇందులో వ్యవసాయ భూమిని చూసుకున్నట్టయితే అధ్యక్ష 1,52,00,000 ఎకరాల భూమి వ్యవసాయానికి మరి పనికొచ్చేటటువంటి భూమి, సాగులో ఉన్నటువంటి భూమి అధ్యక్ష. అదేవిధంగా 17,89,000 ఎకరాల అధ్యక్ష వివిధ కోర్టుల్లో, కేసుల్లో, వివాదాల్లో, చిక్కుల్లో ఉన్నటువంటి భూమి అధ్యక్ష. అట్లానే 11.95 లక్షల అధ్యక్ష ఇది రైతులనే వద్దనే ఉన్నటువంటి వ్యవసాయేతర భూమి అధ్యక్ష. అట్లానే ఒక 84 లక్షల ఎకరాల భూమి అధ్యక్ష చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వే లైన్లు, సబ్స్టేషన్లు, ఇట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి అధ్యక్ష. ఇవన్నీ పోతే ఒక 24 లక్షల ఎకరాలు మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు, నివాస ప్రాంతాలుగా వివాదాలు లేనటువంటి అటవీ భూమి కూడా కలిపి ఒక 24 లక్షల ఎకరాలు ఉంటుంది అధ్యక్ష. మరి మనకు తెలంగాణ రాష్ట్రం ఆనాడు కొత్తగా ఏర్పడ్డప్పుడు 2014లో మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే సాగు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూమి, రైతు సాగు చేసుకునేటటువంటి ఈ భూమి, దీనిని ఎవరి చేతిలో ఉంది? మరి మనం చాలా సందర్భాల్లో ఆ ఉద్యమ నేపథ్యంలో అనుకున్నాం, దున్నేవాడిదే భూమి, ఎవరు దున్నితే వాళ్ళ దగ్గరే ఉండాలి, రైతు పేరు మీదనే ఉండాలి. మరి రైతు అనుభవిస్తున్నాడా ఈ భూమిని లేదా? ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు. ఆనాటికే మనకు కౌలుదారులు ఉండే అధ్యక్ష. మీరు అన్నట్టు పహానీలో 32 కాదు, మొదలు 38 కాలంలో ఉంటే దాన్ని తగ్గించి 32కి తీసుకొచ్చుకున్నాం. అప్పటికి కౌలుదారులు ఉండే అధ్యక్ష, రక్షిత కౌలుదారులు సపరేట్గా ఉన్నారు. ఆ కౌలుదారులు జీవన్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది, పెద్దన్న దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ కౌలుదారులు కేసులు వేస్తే అధ్యక్ష 20-25 ఏళ్ళు తిరిగి రైతు భూమి అమ్మలేని పరిస్థితి, లక్షల కేసులు ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో. సో ఉట్టిగా ఈజీగా రాలే, ఈజీగా కేసీఆర్ గారు కౌలుదారిని తీసేయాలని అనలేదు అధ్యక్ష. భూమికి నిజమైన ఓనర్ ఎవరు ఉంటారో వారికి అనుభవించేటటువంటి హక్కు ఉండాలి. ఇవాళ ఒక సబ్బు తయారు చేస్తే ఆ సబ్బుకు ఓనర్ ఉంటాడు అధ్యక్ష. భూమి మాత్రం రైతు దున్నుతాడు, కష్టపడతాడు, అది నాది కాదు అని చెప్తే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. రైట్ టు ప్రాపర్టీ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదా అధ్యక్ష? ఇచ్చింది. ఆ ఇమోషన్లోంచి వచ్చినటువంటి చట్టం ధరణి చట్టం అధ్యక్ష. ఉట్టిగా మీదికి వచ్చినటువంటి చట్టం కాదు. ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి, ఆయనది ఒక మార్క్ ఉండాలి కాబట్టి, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎడ్డమన్నారు కాబట్టి నేను తెడ్డమంటా అనేటటువంటి స్పిరిట్తో వచ్చిన చట్టం కాదు అధ్యక్ష. ఒక స్పిరిట్ ఆఫ్ సెక్యూరిటీ, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి.
రైతు అనేవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోగలగాలి, నా భూమి నా దగ్గరనే ఉంది, ఎవరు మార్చలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకున్నారు అధ్యక్ష. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 3 రకాలుగా ఈ భూ సమస్యను పరిష్కరించాలనుకున్నాం. ఒకటి, ఇప్పుడున్నటువంటి భూమి యొక్క రికార్డులను ప్రక్షాళన చేయాలి, LRUP ప్రోగ్రామ్. తర్వాత ఆ ప్రక్షాళన చేసినటువంటి భూ రికార్డులన్నింటినీ కూడా ధరణి అనేటటువంటి సాఫ్ట్వేర్ పోర్టల్లోకి ఎక్కించాలి. ఆ తర్వాత ఈ రెండింటిని మనము కోఆర్డినేట్ చేసుకునే విధంగా ROR చట్టాన్ని సవరించుకోవాలి. ఈ అంశాల ప్రాతిపదికగా పనిచేసినాం అధ్యక్ష. మొదలు భూ ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటే అధ్యక్ష, దాదాపు 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది VRAలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు, మొత్తం కలిపితే 35,749 మంది ఉద్యోగులు అధ్యక్ష రాత్రింబగలు పనిచేసి ఆల్మోస్ట్ 100 రోజుల వ్యవధిలో రెవెన్యూ రికార్డులన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లా ప్రక్షాళన చేసినందుకు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక 1 ఫుల్ మంత్ బోనస్గా కూడా ఆనాటి రెవెన్యూ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లా ప్రక్షాళన చేసుకున్న తర్వాత ఆ డేటా అంతా కూడా మనం ధరణి పోర్టల్లోకి ఎక్కించుకున్నాం అధ్యక్ష. అంటే ఏదైతే రికార్డ్స్ ఒక ఊర్లో ఒక గ్రామంలో చూసుకున్నట్టయితే ముందు ప్రక్షాళన చేసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో యావరేజ్గా చెప్తా ఉన్న అధ్యక్ష, కొన్ని గ్రామాల్లో డిఫరెంట్ సినారియోలు ఉండే, ప్రతి గ్రామంలో 94 నుండి 96% వరకు ఎటువంటి వివాదాలు లేని భూములు ఉండే అధ్యక్ష. వాటిని డైరెక్ట్గా మనం పార్ట్ ఏలో పెట్టుకోవడం జరిగింది. కొన్ని వివాదాలు ఉన్నటువంటి భూములు, వివాదం అంటే ఏముంటుంది అధ్యక్ష, గెట్టు పంచాయతీ ఉంటుంది ఊర్లలో ఎక్కువ, అన్నలదమ్ముల పంచాయతీ ఉంటుంది, ఆ పక్కోడితోనే ఏదో చిన్న పంచాయతీ ఉంటుంది. అట్లా లిటిగేషన్లో కోర్టులలో ఉన్నటువంటి భూములు డైరెక్ట్గా తీసి పార్ట్ బిలో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి లక్ష్యం ఏంటంటే ముందు మనం డేటా పోర్టింగ్ చేసుకోవాలి, ముందు మనం రైతుకు సంబంధించి ఎవరికైతే క్లియర్గా ఉన్నాయో వాళ్ళకి టైటిల్ ఇచ్చేసుకోగలగాలి, క్లారిటీగా వాళ్ళకు రైతులకు భరోసా ఇవ్వాలి. ఆ రోజు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అది అధ్యక్ష. ఇక పార్ట్ బిలో మిగతా అంశాలు, ప్రభుత్వ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూములు కావచ్చు, ఇట్లా రకరకాల చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పార్ట్ బిలో పెట్టినాం. అయితే ఇక్కడ చేసింది ఏంటంటే అధ్యక్ష, పార్ట్ బిలో పెట్టినటువంటి భూమిని మనం లాక్ చేసుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ అనేటటువంటిది ఉంటే దాన్ని లాక్ చేసినాం. మళ్ళీ ధరణి పోర్టల్లో ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేయాలనుకుంటే గవర్నమెంట్ భూమిని ఎక్కడ రిజిస్టర్ కానివ్వలేదు అధ్యక్ష. ఈ 4 ఏళ్లలో జరిగింది అది వారి అన్న కూడా భూములలోనే వారికి బాగా అనుభవం ఉందన్న, వారికి కూడా ఐడియా ఉంది. గవర్నమెంట్ అనేటటువంటి భూమి ఉంటే లాక్ ఉండే అధ్యక్ష, ఎక్కడ కూడా మనం దాన్ని ఓపెన్ చేయలేదు. అదే అంతకుముందు ధరణి కన్నా ముందు అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు, ఇవాళ నా దగ్గర చార్మినార్ని కూడా రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్ సపరేట్, మ్యూటేషన్ సపరేట్ అన్నటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే మనం తీసుకొని వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రకరకాల కాయిదాలు సృష్టించిన అధ్యక్ష, చేసుకున్నారు. తర్వాత మ్యూటేషన్ అవుతుందా కదా భగవంతునికి ఎరక, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ధరణి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చేసుకున్నటువంటి పెద్ద అంశం ఏంటంటే అధ్యక్ష, వి ప్రొటెక్టెడ్ ద గవర్నమెంట్ ల్యాండ్ అధ్యక్ష. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా, ఇవాళ అన్న ఇక్కడ మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒక మాట చెప్పినారు, గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతమైన. ఐ కెన్ ఛాలెంజ్ అధ్యక్ష, ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట కూడా ప్రభుత్వ భూమి ఎక్కడికి పోలేదు అధ్యక్ష. అది ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ధరణి పోర్టల్లో 2 రకాలు అనుకున్నాం అధ్యక్ష. ఒకటేమో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, రెండవ భాగం అధ్యక్ష వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం మనం కేటాయించుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లా కంటిన్యూస్గా సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం అధ్యక్ష. ఆ క్రమంలో ఏమైంది, చాలా తక్కువ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండే తెలంగాణ అంతా, 140 రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉండే అధ్యక్ష ధరణి కన్నా ముందు. ఎప్పుడైతే మనం ల్యాండ్ రికార్డ్స్ క్లియరప్ చేసుకున్నామో, ధరణిలోకి డేటా పోర్ట్ చేసుకున్నామో, 773 కార్యాలయాలను మనము రిజిస్ట్రేషన్ ఆఫీసెస్గా చేసుకున్నాం అధ్యక్ష. 592 మండల కేంద్రాలకు ఈ సర్వీసెస్ని మనం విస్తరించుకోవడం జరిగింది అధ్యక్ష. దాంతోనే ఎక్కడన్నా భూమి రిజిస్టర్ చేసుకోవాలంటే ఏ మండల కేంద్రానికో పోవాలి, ఇంకెక్కడికో పోవాలన్నటువంటి ఇబ్బంది లేకుండా వారి దగ్గరకు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వి టుక్ గవర్నెన్స్ టు ద పీపుల్ అధ్యక్ష, రైతు దగ్గరికే తీసుకొని పోవడం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్టు సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ అధ్యక్ష 2023ది. మనం ధరణి పోర్టల్ తీసుకురావడం ద్వారా తెలంగాణలో జరిగినటువంటి మార్పు ఏంటని చెప్పడానికి అధ్యక్ష, రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ మనం ఇమీడియట్గా ఒక్కసారి చేసినాం. ఎంఆర్ఓకే మ్యూటేషన్ చేసేటటువంటి అధికారం ఇచ్చినాం. దాంతో ఒక కొత్త భూమి కొనుక్కున్నటువంటి రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అధ్యక్ష 47 నిమిషాలలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ 2 కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. సక్సెషన్ కోసం అని పోతే 26 నిమిషాల్లో కంప్లీట్ చేసి పంపించినాం అధ్యక్ష. పార్టిషన్ కొని పోతే 31 నిమిషాల్లో కంప్లీట్ చేసి పంపించినాం అధ్యక్ష. పెండింగ్ మ్యూటేషన్ అని పోతే
32 minutesలో ఆఫీస్లో పెండింగ్ చేసి పంపించినాం అధ్యక్ష. అదేవిధంగా నాలా కన్వర్జన్ కోసం అని పోతే అధ్యక్ష 28 నిమిషాల్లో చేసి పంపించినాం అధ్యక్ష. దీనివల్ల జరిగింది ఏంది అధ్యక్ష, ధరణి వల్ల ఏనాడైతే భూ రికార్డులు క్లియర్ అయినాయో, ఏనాడైతే ఓనర్ ఎవరన్నది ఒక క్లారిటీ వచ్చిందో, రేట్లు పెరిగిపోయినాయి అధ్యక్ష. తెలంగాణలో రేట్లు పెరిగిపోయినాయి, రైతులకు సంపద పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఒక రైతు ఉంటే ప్రతిసారి పహానీలో అక్కడ ఉండేటటువంటి పట్వారి మరి ప్రతి ఏడు ఎక్కిస్తారు అధ్యక్ష. ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర, ఇక్కడనే హైదరాబాద్ చుట్టుముట్టు ఒక ఆయన ఫక్రుద్దీన్ అన్నట్టు ఆయన పేరు అధ్యక్ష. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 25 ఏళ్ళు ఆయన పేరు వచ్చింది ఫక్రుద్దీన్ అని పహానీల. ఒక్కనాడు మిస్టేక్ జరిగింది అధ్యక్ష, నెక్స్ట్ డే నుంచి నుక్రుద్దీన్ అని పేరు వచ్చింది అధ్యక్ష. ఇంకొక 20 ఏళ్ళు ఈయన పేరు వచ్చింది. వీళ్ళిద్దరి ఫక్రుద్దీన్ ఫ్యామిలీ నుక్రుద్దీన్ ఫ్యామిలీ ఇద్దరు ఇప్పటిదాకా కొట్టుకుంటారు అధ్యక్ష. అటువంటి పరిస్థితి మాన్యువల్ పహానీలలో ఏండ్ల తరబడి దోస్తులు దుష్మన్లు అయ్యేటటువంటి పరిస్థితి అయింది అధ్యక్ష. అన్నదమ్ములు ఒకరికొకరు కాకుండా పోయేటటువంటి పరిస్థితి అయింది అధ్యక్ష. భయంకరంగా కుటుంబాలలో గొడవలు జరిగిన పరిస్థితి అయింది అధ్యక్ష. ఆస్తి కోసం ఉంటుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉండే కాబట్టే ఇలా ధరణి తెచ్చుకున్నాం తప్పితే ఇంకొకటి కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎప్పుడైతే మనం ధరణిలో భూ ప్రక్షాళన చేసుకొని డేటా పోర్టింగ్ అంతా చేసుకోవడం జరిగిందో, రైతు బంధు అధ్యక్ష 66 లక్షల మందికి 75,000 కోట్లు డైరెక్ట్గా ఇచ్చుకోగలిగినాం అధ్యక్ష. దాంతోపాటు రైతు బీమా. బట్ నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించి తృప్తి అనిపించింది ఎప్పుడంటే అధ్యక్ష, ఈ ధరణి వచ్చిన తర్వాతనే కరోనా కష్ట సమయంలో 35,000 కోట్ల అధ్యక్ష రైతుల అకౌంట్లలో డైరెక్ట్గా పంట కొనుగోలు చేసి వేయగలిగినాం అధ్యక్ష. ఒక చిన్న బటన్ క్లిక్ హైదరాబాద్లో ఒత్తితే 35,000 కోట్లు రైతులకు ఆనాడబోతే భారతదేశంలో ఏ రైతు దగ్గర డబ్బులు లేకుండా అధ్యక్ష. కరోనా కష్టకాలంలో తెలంగాణలో మాత్రమే రైతులకు డబ్బులు ఉండే అధ్యక్ష. అధ్యక్ష, అప్పటి వరకు లోన్లు రానటువంటి రైతులకు అధ్యక్ష కొత్తగా లోన్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే హీ బికేమ్ ద ఓనర్. అంతవరకు మా తాత పేరు మీద ముత్తాత పేరు మీద ఉంటే నా పేరు మీదకి రానటువంటి భూమి అధ్యక్ష. ధరణి వచ్చే కన్నా ముందు వరకు కూడా ఎంతోమంది అన్నలకు తెలుసు, చాలా మందికి ఐడియా ఉంటుంది, తాతల నుంచి సక్సెషన్ రానటువంటిది అధ్యక్ష. అన్నిటికన్నా మించి సాటిస్ఫైయింగ్ ఇష్యూ అంటే అధ్యక్ష, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా తెలంగాణలో రైతు వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక ధరణితో మరి ఏం సాధించారు మీరు? ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ధరణి ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ సాఫ్ట్వేర్. దానిలో 100 మాడ్యూల్ ఉంటాయి. ఏదో ఒక మాడ్యూల్ ఏదైనా సమస్య వస్తుంది, ఒక మాడ్యూల్ ఒకరికి సమస్య వస్తుంది, ఇంకో మాడ్యూల్ ఇంకో సమస్య వస్తుంది అధ్యక్ష. ఇంట్లో ఎలుకలు దూరినాయని ఇల్లు గాల పెట్టుకుంటాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో ఇబ్బందులు వస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, డీబగ్గింగ్ చేసుకోవాలి, ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో నెగిటివ్ ఆపాదించి దీని వెనుక కుట్రకోణం ఉన్నది, దీని వెనుక ఇంకేదో ఉన్నది అని చెప్పడం అన్నది దారుణం అధ్యక్ష. ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత ఇవాళ రియల్ ఎస్టేట్ మర్డర్లు తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు నేను దావాతో చెప్తున్నా అధ్యక్ష, రియల్ ఎస్టేట్ మర్డర్లు తగ్గినాయి అధ్యక్ష. అంతకుముందు ధరణి రాకముందు పరిస్థితి ఎట్లుండే అధ్యక్ష? మీరు నాకు ఒక భూమి అమ్ముతారు, సారీ తమరంటే తమరు కాదు, నాకు వానకు ఒక భూమి అమ్మింది అనుకోండి అధ్యక్ష, అమ్మితే నాకు ఇమీడియట్గా మ్యూటేషన్ కాదు అధ్యక్ష. ఇంతలోపు వానక్కకు ఎవరో నేర్పిస్తారు, ఈ మేడంకి నువ్వు భూమి అమ్మినావమ్మా కానీ నువ్వు ఇంకా పైసలు చేసుకునే అవకాశం ఉంది, తీసుకెళ్ళి ఇంకో 10 మందికి అమ్మంటే అధ్యక్ష డజన్ సార్లు చీటింగ్ చేశారు అధ్యక్ష. ఒక్కొక్క భూమి డజన్ సార్లు అమ్ముకున్నారు. ఇక్కడ చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీకు తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ కట్టినరు అధ్యక్ష, 5,000 ఎకరాలు అక్వైర్ చేసింది గవర్నమెంట్. అందులో అధ్యక్ష ఇప్పటికీ 20,000 మంది డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత రిజిస్ట్రేషన్లతోని రంగారెడ్డి కోర్టు చుట్టూ ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ కట్టేని రోజులైంది, ల్యాండ్ అక్వైర్ అయిపోయింది, ఒరిజినల్ ఓనర్ ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందో వాళ్ళు కాంపన్సేషన్ తీసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినరు. డూప్ అయిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా 20,000 మంది తిరుగుతున్నారు అధ్యక్ష కోర్టుల చుట్టూ. ఆనాడే ధరణి ఉంటే ఈ సమస్య ఉండపోతుండే అధ్యక్ష. తెలంగాణ రైతుకు రక్షణ కవచం అధ్యక్ష ధరణి. ఆ ధరణితో ఆటలాడుతూ ఉన్నారు, చరిత్ర వీళ్ళని క్షమించదు అధ్యక్ష. ధరణికి వాళ్ళ తూట్లు పడుస్తూ ఉన్నారు, ప్రజలు వెంటబడి మళ్ళీ ధరణిని మార్చుకుంటారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే అధ్యక్ష, మాన్యువల్ పహానీలో ఇబ్బంది ఉంది కాబట్టే ధరణికి వచ్చినాం అధ్యక్ష. ఇవాళ ధరణి 2020లో పెట్టినాం అధ్యక్ష. మినిస్టర్ గారు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, మళ్ళీ వారు రిప్లైలో చెప్పొచ్చు. ఏమన్నారు? మన తెలంగాణలో ప్రతి చోట జమాబందీ జరుగుతుంది, తెలంగాణలో ప్రతి ఊర్లో పహానీ రాస్తున్నారు అధ్యక్ష. ఐ కెన్ షో యూ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ 2010 నుంచి ఎవరు రాస్తలేరు అధ్యక్ష. చాలా చోట్ల పహానీలు దొరకవు అధ్యక్ష. మీరు 2001 నుంచి 2004 మధ్యలో కొన్ని చోట్ల వెళ్ళి అడగండి, పహానీలు దొరుకుతాయేమో అడగండి. ఎక్కడైనా ల్యాండ్ కొనాలంటే లింక్ డాక్యుమెంట్ కోసం
దేవుడు దిగి రావాలి అధ్యక్ష, డాక్యుమెంట్ మాత్రం దొరకదు. ఎక్కడైనా పట్వారీ రిటైర్ అయిపోతే మొత్తమైన పట్టుకొని పోయినటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికి కూడా చాలా గ్రామాల అధ్యక్ష ధరణి వచ్చిన తర్వాత, నేను మా నియోజకవర్గంలో చెప్తా ఉన్నా అధ్యక్ష, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం మొత్తం కూడా ఆ రెవెన్యూ విలేజ్ సర్వే కాలేదు అధ్యక్ష. 850 నేను ఇప్పించిన అధ్యక్ష ఒకటే రోజు పాస్బుక్లు మొత్తం ఊరంతా సర్వే చేయించి. అనేకమైన కష్టాలు ఉండే అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు, వేలాది మంది సఫర్ అయినరు, లక్షలాది మంది సఫర్ అయినారు. దానికి రిజల్ట్గా వచ్చిందే ధరణి తప్పితే ఇంకోటి కాదు అధ్యక్ష. ఈ అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఏందది, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో పార్ట్ బిలో కొన్ని అంశాలు పెట్టినాం, వాటికి పరిష్కారం చూపిస్తామని. ఫస్ట్ థింగ్ అధ్యక్ష, పరిష్కారం చూపడానికి గవర్నమెంట్ ఎవరు అధ్యక్ష? 2 ప్రైవేట్ పార్టీలు కొట్టుకుంటున్నాయి, లిటిగేషన్ ఉంది. వీ హ్యావ్ నో సే ఇన్ దట్, వీ సింప్లీ పుట్ దమ్ ఇన్ పార్ట్ బి. వాళ్ళకి సొల్యూషన్ వచ్చి కోర్ట్ ఆర్డర్ వస్తే ఇంప్లిమెంట్ చేసి పార్టీలకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. హూ ఆర్ వీ టు ఇంటర్ఫియర్ అధ్యక్ష? గవర్నమెంట్ పరిష్కారం చేస్తుంది, కేసీఆర్ పరిష్కారం చేయాలి, ఎట్లా చేస్తాడు అధ్యక్ష? మా ఇద్దరు గట్టు పంచాయతీ ఉంటే ప్రభుత్వం వచ్చి ఎట్లా పరిష్కారం చేస్తుంది? ఫస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇది మిస్లీడ్ చేస్తున్నారు ప్రజలు. రెండోది అధ్యక్ష, పార్ట్ బిలో భూదాన్ భూములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం భూములు ఉన్నాయని వారు చెప్తూ వచ్చారు. దాంతోపాటు 3,90,000 ఎకరాల ప్రైవేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నారు. వాట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ విత్ ఇట్ అధ్యక్ష? కొట్టుకుంటున్నారు వాళ్ళు, కోర్టులో సుప్రీంకోర్టు పోతారు, హైకోర్టు పోతారు, డిగ్రీ వచ్చినాక దెన్ గవర్నమెంట్ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టు డూ. మిగతా విషయంలో భూదాన్ ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ మనం ఏం చేయగలుగుతాం అధ్యక్ష? తీసి వాటిని పార్ట్ బిలో ఎందుకు పెట్టినాం, లాక్ చేసి ఎందుకు పెట్టినాం? సో దట్ ఎంక్రోచ్మెంట్ జరగొద్దని, సో దట్ ప్రొటెక్షన్ ఉండాలని. దాంట్లో పరిష్కారం చేసేది ఏముంది? ఈ గవర్నమెంట్ మేము చేయండి ఏముంది అధ్యక్ష? నాకు అర్థమైతే లేదు. ప్రజలను మరీ తప్పుదో పట్టించొద్దని మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష.